నమస్తే, వెల్కమ్ టు శ్రీవేబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారులకు కేంద్రం భారీ చేయుత, పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశం. 70వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. ప్రతి ఒక్కరి నుంచి వినతులు స్వీకరించిన యువనేత. దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ పలు కన్స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ. గ్రామీణ రహదారుల నిర్మాణంలో రాజీ పడవద్దని, నాణ్యంగా నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నిర్మాణానంతరం ఆయా రహదారులపై గుంతలు పడితే దానికి అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న శాస్త్రీయ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద రాష్ట్రానికి 2,000 కోట్ల నిధులు సమకూరాలని తెలిపారు. వీటితో రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. తొలుత పూర్తిగా ధ్వంసమై రహదారులను నిర్మించాలని అన్నారు. శాస్త్రీయ నిధులను వినియోగించే ప్రణాళికపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రహదారుల నాణ్యతలో రాజీ పడవద్దంటూ ఆయన తేల్చి చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 70వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వినతులు స్వీకరించారు. అనంతరం పార్టీ కార్యకలాపాలపై పార్టీ బ్యాకప్ సిబ్బందితో చర్చించారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లే సమయంలో సుమారు 500 మంది పైచీలుగా ప్రజలు వేచి ఉండటం చూసి మరో గంట పాటు అర్జీలు స్వీకరించారు. సుమారు 10 గంటల పాటు పార్టీ కార్యాలయంలోనే ఆయన గడిపారు. లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలి వచ్చారు. సుమారు 5 గంటల పాటు 4,000 మందికి పైగా లోకేష్ ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఏపీ జెన్కో ట్రాన్స్కో స్కీములలో పనిచేస్తున్న సుమారు 23,500 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు లోకేష్ కు కలిసి విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ చేయడంతో పాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని పారామెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని అన్ ఎంప్లాయ్మెంట్ పారామెడికల్ హెల్త్ అసిస్టెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఎక్కువగా ఫిర్యాదులు భూ వివాదాలకు సంబంధించివి వచ్చాయి. మంత్రి నారాయణ బృందం దుబాయ్లో పర్యటిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం 3 రోజులుగా దుబాయ్లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. బిఏఆ ఫెసిలిటీ, టెక్టాన్ ఇంజనీరింగ్, అరబ్ ఇండియా స్పేసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ రికవరీ ప్లాంట్లు, వైద్య రంగంలో బిఏఆ ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. విద్యుత్, ఆయిల్, గ్యాస్, వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో టెక్టాన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుగాంచింది. ప్రపంచంలో ఆహార ధాన్యాల ఎగుమతిలో అరబ్ ఇండియా స్పేసెస్ సంస్థ 2వ స్థానంలో ఉంది. ఈ క్రమంలో ఆయా సంస్థల చైర్మన్లతో మంత్రి నారాయణ సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 ఐటీడీఏలో ఉన్న 750 గిరిజన పాఠశాల మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 113 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఇందులో 83 కోట్లను గిరిజన ఆశ్రమ పాఠశాలకు, 30 కోట్లను గురుకుల పాఠశాలకు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన పాఠశాల మౌలిక వసతుల కల్పనకై గత ఏడాది 155 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా మరిన్ని మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో 113 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక నాట్ ఈవెన్ ప్లేట్లు, కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు, 83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు
టోటల్గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు 700 ఎక్కడున్నాయి అని. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. గురుకులాలు 199 ఉన్నాయి. అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని, యాక్చువల్గా ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఈఎంఆర్ఎస్ అయితే మనకి 28 ఉన్నాయి. టోటల్ కలిపి 199 గురుకులాలు ఉన్నాయి. అంటే ఆశ్రమ్ స్కూల్స్ 371 ఉంటే, పోస్ట్ మెట్రిక్ 170 ఉన్నాయి, ప్రీ మెట్రిక్ ఏమో 17 ఉన్నాయి. ఇవి కలిపి 558. ఈ గురుకులాలు ఇవి అన్నీ కలిపి మనకి 757 మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే 2012 టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లల రేషియో ప్రకారం కొన్ని హాస్టల్స్కి 30, కొన్ని హాస్టల్స్కి 40, కొన్ని హాస్టల్స్కి అలా శాంక్షన్ అవుతున్నాయి. అలా కూడా కట్టించుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవి పనులు కూడా జరుగుతున్నాయి, అవి జరుగుతూ వెళ్తున్నాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాపడిపూజ కార్యక్రమాన్ని మంత్రి ఆసక్తిగా వీక్షించారు, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ మధు నంబుద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. విజయవాడను స్పోర్ట్స్ హబ్ గా మార్చాలని పార్లమెంటు సభ్యులు కేశవ శివనాథ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమిషనర్ ధ్యాన్ చంద్ర, శాప్ చైర్మన్ ఏ రవినాయుడు, ఎండీఎస్ భరణితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విద్యాధరపురం స్టేడియం, మాకినేని బసవపునయ్య స్టేడియంలో క్రీడా ప్రాంగణాలని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు కేశవ శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ క్రీడా ప్రాంగణాలని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ జరిగితే విజయవాడ ఆర్థికంగా బలపడుతుందని అన్నారు. డిసెంబర్లో జరగనున్న షటిల్, బ్యాడ్మింటన్ పోటీలకు వీలుగా ఇండోర్ స్టేడియంస్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీనాథ్, శాప్ అధికారులు పాల్గొన్నారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వసంతం 2025 పేరిట చేనేత కార్మికులు, వృత్తిదారుల ఉత్పత్తులతో 5, 6వ తేదీలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లుగా కౌన్సిల్ చైర్పర్సన్ ఎస్ రంజన తెలిపారు. ఈ ప్రదర్శనలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బెనారస్, కోటా, గద్వాల్, చందేరి, లక్నో, చికంగారి, కాంజీవరం, కర్ణాటక ప్రింటెడ్ టస్సర్లలో సాధారణ దుస్తులు, ఇంకా ఆర్ట్, లెదర్, పెప్ట్రీ, జూటీస్ దుస్తులు, సెరామిక్స్ తదితర వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. చేనేత కార్మికుల డిజైనర్లు రూపొందించిన వస్త్రాలు, ఇతర అపురూప వస్తు సంచయంతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బందరోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో జరిగే ఈ ప్రదర్శనను మంత్రి నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో కలిసి ప్రారంభిస్తారని వివరించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 2 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ 10 yearsలో ఒక పార్టిసిపెంట్స్ ఒకళ్ళు, కస్టమర్స్ ఒకరితో ఒక రిలేషన్షిప్ బిల్డ్ అయింది. ఇది మా క్రాఫ్ట్ కౌన్సిల్ అనే కాదు, అన్ని క్రాఫ్ట్ కౌన్సిల్లో ఎక్కువ త్రూఅవుట్ ఇండియా మాకు 11 కౌన్సిల్స్ ఉన్నాయి. వాళ్ళందరితో అదే యూఎస్బి ఉంటుంది. వీళ్ళు మంచి ప్రోడక్ట్స్ తెస్తారు, దే వోంట్ కాంప్రమైజ్. దీంట్లో చాలా పెద్ద రోల్ క్యూరేషన్. ఈమె పక్కన ఉన్నారు సునీత గారు, ఆమె అసలు అన్కాంప్రమైజింగ్. లాస్ట్ మినిట్ వరకు మాకు టెన్షన్లోనే పెడతారు. Because she looks for the best person,
మార్కెట్ని బాగా స్టడీ చేస్తారు. ఏది నచ్చుతుంది అండ్ వాట్ గోస్. ఒకటి మనకి ఆర్ విల్లింగ్ టు పే ఫర్ దట్ నౌ. ఇదివరకు అయితే అనేవారు అమ్మో అని అనుకునేవారు హ్యాండ్లూమ్స్ అనేసరికి. బికాజ్ మరి మీకు తెలుసు కదా, హ్యాండ్లూమ్స్ అంటే దాని వెనకాల ఎంత పని ఉంటుందో. ఒక ఫ్యామిలీ అంతా దానికి వర్క్ చేస్తారు, వీవర్స్ ఫ్యామిలీ. సో అట్లా ఈమె క్యూరేట్ చేస్తారు. ఆ క్యూరేట్ చేసిన అది ఒక రకమైన చాలా శ్రమ పడిన పని. మేము ఆంధ్రానెస్ అనే మెసేజ్, ఆంధ్రానెస్ అంటే కశ్మీర్లో కశ్మీరియత్ అంటారు. అంటే ఇట్స్ అ ఫ్లేవర్, మన ఆంధ్ర ఫ్లేవర్. నాట్ ఓన్లీ ఫుడ్, మన కల్చరు, మన బట్టలు, మన ప్రదేశాలు, మన ఆంధ్రాలో ఉండే ప్రదేశాలు, ఇట్స్ మోస్ట్లీ టూరిజం అన్నీ కలిపి ఇట్స్ మిక్స్డ్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ దట్ ఆంధ్రానెస్ అనేది చెప్పుకోవటానికి. వాట్ ఈజ్ ఆంధ్ర అబౌట్, ఆంధ్రప్రదేశ్ అబౌట్. సో అది కూడా దీంట్లో ఇంక్లూడెడ్ ఉంటుంది. ఒక 71 స్టాల్స్ వస్తున్నాయి. వీటిలో 26 కొత్త మెంబర్స్, కొత్త పార్టిసిపెంట్స్ ఉన్నారు. విజయవాడ చాలా ఛాలెంజింగ్ అండి. మాకు బెస్ట్ క్వాలిటీ రావాలి, తక్కువ ఖర్చు పెట్టాలి. సో అది ఎట్లా చేయాలనేది కొంచెం ఆమె ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ఛాలెంజ్ ఇది చూసి 26 మంది వచ్చారంటే ఇట్స్ అ బిగ్ ప్రోగ్రెస్ ఇన్ మై ఒపీనియన్. సో కొంతమంది పేర్లు చదువుతాను ఎవరెవరు వస్తున్నారో. ఒడిశా నుంచి బెంగాల్, బనారస్, కోటా, గద్వాల్, చందేరి, చికెన్ కారీ, కాంజీవరం, కర్ణాటక, టసర్, ప్రింటెడ్ టసరు పిల్లలకి. ఇంకా కొన్ని క్రాఫ్ట్స్, బయట కొన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి, అవి వాళ్ళు వస్తారు. మా చీఫ్ గెస్ట్, ఆ స్పెషల్ చీఫ్ గెస్ట్, ఆ ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ వస్తున్నారు. నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఐటీ, ఆర్టీజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన దీన్ని ఆవిష్కారం చేస్తారు. ఇక్కడ మాది ఒక చిన్న ప్రాజెక్ట్ చిన్నదన్ను ఒక ప్రాజెక్ట్ అన్వేలింగ్ ఒకటి, బ్రాండ్ అన్వేలింగ్ ఒకటి జరుగుతుంది. అది కూడా ఈ వసంతంతో పాటుగా. సో అది ఒక చిన్న క్లస్టర్ని మేము ఒక రివైవ్ చేస్తున్నాము, డెవలప్ చేస్తున్నాము మాచర్ల దగ్గర. అది ఒకటి జరుగుతుంది. సో అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటా సెలవు తీసుకుంటాం. విశ్వనామ సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు ఉదయం నుండి విశేషంగా పంచామృతాలతో అభిషేకములు జరుగుతున్నాయని ప్రధాన అర్చకులు మామిలిపల్లి సాంబశివరావు శర్మ తెలిపారు. పౌర్ణమి రోజు ఇంద్రదేవేంద్రునికి అమ్మవార్లకు వస్త్ర ఆభరణాలతో అలంకరణ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవం సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. స్థానిక గన్నవరం శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సహిత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మామిలిపల్లి సాంబశివరావు శర్మ మాట్లాడుతూ అమ్మవార్లను గాజుల అలంకరణతో భక్తులు దర్శనిస్తున్నారని అన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా గంధంతో అభిషేకం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం జలపూర్ణ మహోత్సవం ఉంటుందని భక్తులందరూ విశేషంగా జలపూర్ణాన్ని దర్శించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరారు. దసరా మహోత్సవాలకు విశేషంగా పూజలు నిర్వహించబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు విశ్వావసునామ సంవత్సరంలో కార్తీక పౌర్ణమి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గన్నవరంలో వేంచేసినటువంటి కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సహిత విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు ఉదయం నుండి కూడా విశేషంగా పంచామృతాలతో పరమరసాలతో విశేషంగా అభిషేకం జరుగుతూ ఉన్నాయి. అభిషేకాలు తర్వాత విశేషంగా పౌర్ణమి రోజు ఇద్దరు దేవేరుడికి కూడా అమ్మవార్లకి హస్తాభరణాలతో అంటే గాజులతో అలంకరణ చేయడం జరిగింది. ఆ అమ్మవారులు ఇరువురు కూడా గాజులు అలంకరించి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు విశేషంగా గంధంతో అభిషేకం జరుగుతుంది. దానిలో భాగంగానే రజిత బిల్వదళాలతో కూడా అలంకరణ జరుగుతుంది. తరువాత సాయంత్రం ఆకాశదీపం అనంతరం జ్వాలాతోరణ మహోత్సవం ఉంటుంది. ఈ మహోత్సవంలో స్వామివారికి పూజ అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించడం జరుగుతుంది.
ఆ జ్వాలా తోరణంలో గుండా స్వామివారు 3 సార్లు తిరగటం జరుగుతుంది. శాస్త్రం ప్రకారం, ఆగమ శాస్త్రాల్లో చెప్పిన ప్రకారంగానే జరుగుతుంది. తర్వాత భక్తులందరూ కూడా జ్వాలా తోరణాన్ని దర్శించుకొని ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఈ విధంగా ఈ గన్నవరంలో వెంచేసినటువంటి ఈ కాశీ విశాలాక్షి అన్నపూర్ణాదేవి సహిత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 15 సంవత్సరాల నుండి కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమాలన్నీ కూడా చక్కగా శివరాత్రి కార్యక్రమాలు, దసరా మహోత్సవాలు అన్నీ కూడా విశేషంగా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారులకు కేంద్రం భారీ చేయుత, పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశం. 70వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్, ప్రతి ఒక్కరి నుంచి వినతులు స్వీకరించిన యువనేత. దుబాయ్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ, పలు కన్స్ట్రక్షన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.